Hello students, welcome to biology quiz. Let us discuss some bits in the lesson not for breathing, not for drinking. This is the last video for you in 8th biology. Dash department issues the pollution under control certificate. State Transport Department. The validity of pollution under control certificate is dash 6 months. It is valid for 6 months only. The gases tested in the pollution control center are dash carbon monoxide and hydrocarbons. Any undesirable change in physical, chemical or biological characteristics of air, water or soil is called dash pollution. అన్డిజైరబుల్ చేంజ్, మనం కోరుకోనటువంటి చేంజ్ అనేది అది ఫిజికల్గా, కెమికల్గా, బయలాజికల్గా ఎయిర్లో కానీ, వాటర్లో కానీ, సాయిల్లో కానీ మార్పు ఉన్నట్లయితే దాన్ని మనం పొల్యూషన్ అంటాం. పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈస్ డాష్ 0.033%. The substances responsible for disturbing the natural balance of air are called dash ఎయిర్ పొల్యూటెంట్స్. దీని న్యాచురల్ బ్యాలెన్స్, ఎయిర్ యొక్క న్యాచురల్ బ్యాలెన్స్ని మార్చడానికి కారణమైన సబ్స్టెన్సెస్ని ఎయిర్ పొల్యూటెంట్స్ అంటారు. పొల్యూటెంట్స్ ఫ్రమ్ కంబషన్ ఆఫ్ ఫ్యూయల్స్ అండ్ ఇండస్ట్రియల్ ఆపరేషన్స్ ఆర్ కాల్డ్ డాష్ ప్రైమరీ పొల్యూటెంట్స్. ఫ్యూయల్స్ని కంబషన్ అంటే మండించినప్పుడు వచ్చే పొల్యూటెంట్స్ని, అలాగే ఇండస్ట్రియల్ ఆపరేషన్స్లో వచ్చే వాటిని ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటారు. ద గ్యాసెస్ రిలీజ్డ్ వైల్ volcanic eruptions are dash carbon dioxide and sulfur dioxide. అంటే అగ్నిపర్వతాలు ఎరప్ట్ అయినప్పుడు బద్దలైనప్పుడు రిలీజ్ అయ్యే గ్యాసెస్ అనమాట కార్బన్ డైఆక్సైడ్ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్. ద గ్యాస్ రిలీజ్డ్ ఫ్రమ్ ద డికేయింగ్ మ్యాటర్ ఈస్ డాష్ అమోనియా. కుళ్ళిపోతున్న మ్యాటర్ నుంచి వచ్చే గ్యాస్ అమోనియా. The heavy metal present in the exhausted gases emitted by motor vehicles is dash lead. హెవీ మెటల్, కొన్ని హెవీ మెటల్స్ ఉన్నాయి మనకి, అవి మనం పీల్చినట్లయితే మనకి లోపలికి వెళ్ళిన తర్వాత రక్తంలో కలిస్తే చాలా ప్రమాదం అవుతుందన్నమాట. ఇవి మోటార్ వెహికల్స్ ఏవైనా ఎగ్జాస్ట్ చేసే గ్యాసెస్, అవి బయటికి విడుదల చేసే గ్యాసెస్లో లెడ్ ఉంటుందన్నమాట. ద రేడియో యాక్టివ్ వేస్ట్స్ పొసెసెస్ రేడియో యాక్టివిటీ ఫర్ అట్లీస్ట్ డాష్ ఇయర్స్ 1 million years. రేడియో యాక్టివ్ వేస్ట్లు అవి 1 million years వరకు వాటి రేడియో యాక్టివిటీని ప్రభావం చూపుతూనే ఉంటాయి అన్నమాట. చెర్నోబిల్ డిజాస్టర్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ డాష్ 1986. దీని గురించిన మ్యాటర్ మీ టెక్స్ట్ బుక్లో చదవండి. చెర్నోబిల్ ఈజ్ ఇన్ డాష్ కంట్రీ ఇన్ సోవియట్ యూనియన్. వన్స్ అపాన్ ఎ టైమ్ it is Soviet Union, but now it is Ukraine. In nuclear power plants, the radioactive substances used to produce electricity are dash uranium and thorium. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి ఇవి రెండు వాడతారనమాట, యురేనియం, థోరియం. ఫారెస్ట్స్ నౌ కవర్ ఓన్లీ డాష్ పర్సెంట్ ఆఫ్ ద ఎర్త్స్ ల్యాండ్ సర్ఫేస్, ఓన్లీ 19%. డాష్ గ్యాస్ ఈజ్ ఇంక్రీజింగ్ డ్యూ టు డిఫారెస్టేషన్. కార్బన్ డైఆక్సైడ్, డిఫారెస్టేషన్ వల్ల కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట అట్మాస్ఫియర్లో. ఎందుకని అంటే ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేసుకునే ఫోటోసింథసిస్ జరుపుతాయి. అవి ఉంటే కార్బన్ డైఆక్సైడ్ బ్యాలెన్స్ లెవెల్లో ఉంటుంది, 0.033%. డే బై డే ఇంక్రీజింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ లీడ్స్ టు డాష్ గ్లోబల్ వార్మింగ్. రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతున్న కార్బన్ డైఆక్సైడ్ వల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుందన్నమాట. The gases responsible for the depletion of ozone layer are dash chlorofluorocarbons. వాటినే సిఎఫ్సిస్ అంటారు. మనం ఈ ఓజోన్ లేయర్ని డిప్లీట్ చేసే గ్యాసెస్ సిఎఫ్సిస్ అనమాట. సిఎఫ్సిస్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ డాష్ రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్ అండ్ ఏరోసాల్ స్ప్రేస్. వీటి నుంచి సిఎఫ్సీలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ద పొల్యూటెంట్ గ్యాస్ డాష్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ సీ సాల్ట్ ప్రొడక్షన్ అండ్ బయోమాస్ బర్నింగ్. బయోమాస్ని బర్న్ చేసినప్పుడు, అలాగే సీ సాల్ట్ ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు ఒక పొల్యూటెంట్ గ్యాస్ రిలీజ్ అవుతుంది, అదేంటి క్లోరిన్. ద నో డ్రైవ్ జోన్ అరౌండ్ తాజ్ మహల్ డిక్లేర్డ్ బై ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఈస్ డాష్ కిలోమీటర్స్ 2.5 kilometers.
తాజ్మహల్ చుట్టూ 2.5 కిలోమీటర్స్ వరకు నో డ్రైవ్ జోన్గా డిక్లేర్ చేసిందనమాట ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ పొల్యూషన్ గురించి. వెహికల్స్ మస్ట్ యూస్ డాష్ పెట్రోల్ ఇన్ ద సరౌండింగ్స్ ఆఫ్ తాజ్మహల్. అన్లెడెడ్ పెట్రోల్ అంటే వితౌట్ లెడ్, ద పెట్రోల్ వితౌట్ లెడ్ ఈజ్ కాల్డ్ అన్లెడెడ్ పెట్రోల్. అది మాత్రమే తాజ్మహల్ సరౌండింగ్స్లో ఈ వెహికల్స్ వాడాలన్నమాట. భోపాల్ గ్యాస్ ట్రాజడీ హ్యాపెండ్ ఆన్ డాష్ 2nd December 1984. The Bhopal gas tragedy happened in the Dash factory of Union Carbide. ఇన్సెక్టిసైడ్ ఫ్యాక్టరీ, యూనియన్ కార్బైడ్ వాళ్ళ ఇన్సెక్టిసైడ్ ఫ్యాక్టరీలో ఒక గ్యాస్ రిలీజ్ అయ్యి చాలామంది చనిపోయారనమాట. దాని గురించి కూడా మీ టెక్స్ట్ బుక్లో చదవండి. ద గ్యాస్ రిలీజ్డ్ ఇన్ ద భోపాల్ గ్యాస్ ట్రాజడీ వాజ్ డాష్ MIC, మిక్ అంటారు దాని షార్ట్ ఫామ్, అంటే మిథైల్ ఐసోసైనేట్. ఇది ఒక ఇంపార్టెంట్ బిట్. మిథైల్ ఐసోసైనేట్ వల్లనే అందరు చనిపోయారనమాట. ఎయిర్ పొల్యూషన్ కాజెస్ డాష్ డిసీజెస్. ఆస్తమా, బ్రాంకైటిస్, లంగ్ క్యాన్సర్ ఎట్సెట్రా ఇవన్నీ వస్తాయి ఎయిర్ పొల్యూషన్ వల్ల. పార్టికల్స్ ఆఫ్ డాష్ ప్రెజెంట్ ఇన్ ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ కెన్ కాజ్ బ్రెయిన్ డ్యామేజ్. లెడ్ ఆక్సైడ్, ఈ ఆటోమొబైల్ అంటే ఈ వెహికల్స్ అన్నీ విడుదల చేసే పొగలో ఈ లెడ్ ఆక్సైడ్ ఉండి మన బ్రెయిన్ డ్యామేజ్ చేస్తుంది అనమాట. అది పార్టికల్స్ ఆఫ్ మెర్క్యూరీ కాజ్ డాష్ డిసీజ్. మినిమేటా. మినిమేటా డిసీజ్ ఎఫెక్ట్స్ డాష్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్. ఈ మినిమేటా జబ్బు అనేది మన నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది అనమాట. పాదరసం పీల్చడం వల్ల వచ్చేది అది. ద గ్యాస్ విత్ రాటన్ ఎగ్ స్మెల్ ఈజ్ డాష్ హైడ్రోజన్ సల్ఫైడ్. కుళ్ళిపోయిన కోడిగుడ్ల వాసన వచ్చేది హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్. ద గ్యాస్ డాష్ టార్నిషెస్ సిల్వర్ ఆబ్జెక్ట్స్ అండ్ బ్లాకెన్స్ లెడ్ పెయింట్స్. టార్నిషెస్ అంటే డీకలర్ చేస్తుంది అనమాట. సిల్వర్ ఆబ్జెక్ట్స్, వెండి వస్తువుల్ని డీకలర్ చేస్తుంది, అది తెల్లగా ఉండకుండా రంగు మారేటట్టు చేస్తుంది. ఇంకా బ్లాకెన్స్ లెడ్ పెయింట్స్, లెడ్ పెయింట్స్ని నల్లగా చేసే వాయువు ఏంటి? హైడ్రోజన్ సల్ఫైడ్. ద కాంపౌండ్ డాష్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ కార్బన్ మోనాక్సైడ్ కంబైన్స్ విత్ హీమోగ్లోబిన్. కార్బాక్సీ హీమోగ్లోబిన్. మనం కార్బన్ మోనాక్సైడ్ని పీల్చినట్లయితే అది మన బ్లడ్లో ఉన్న హీమోగ్లోబిన్తో కలిసి కార్బాక్సీ హీమోగ్లోబిన్ అనే పదార్థం, ఇది అన్వాంటెడ్ సబ్స్టెన్స్ అనమాట. ఇది మన ఆక్సిజన్ సప్లైని బ్రేక్ చేస్తుంది, అది ఏర్పడుతుంది కార్బాక్సీ హీమోగ్లోబిన్. టు కంట్రోల్ ఎయిర్ పొల్యూషన్ డాష్ షుడ్ బి ఇన్స్టాల్డ్ ఇన్ ద చిమ్నీస్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిటేటర్స్. ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమల చిమ్నీస్లో ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిటేటర్స్ని ఇన్స్టాల్ చేయాలి. టు రెడ్యూస్ వెహిక్యులర్ ఎమిషన్స్ బై యూజింగ్ నాన్ పొల్యూటింగ్ ఫ్యూయల్స్ లైక్ డాష్. CNG మీన్స్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. టు రెడ్యూస్ వెహిక్యులర్ ఎమిషన్స్ అంటే వెహికల్స్ నుంచి విడుదలయ్యే పదార్థాలను రెడ్యూస్ చేయడానికి మనం CNG లాంటి వాటిని వాడాలి పెట్రోల్ డీజిల్కి బదులుగా. డిశ్చార్జ్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఫ్రమ్ ఏ సింగిల్ సోర్స్ ఈజ్ కాల్డ్ డాష్ డెఫినెట్ సోర్స్ పొల్యూషన్. ఒకే సోర్స్ నుంచి పొల్యూటెంట్స్ రిలీజ్ అవుతుంటే దాన్ని డెఫినెట్ సోర్స్ పొల్యూషన్ అంటారు. డాష్ ఈజ్ ద కాజ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏరోబిక్ బ్యాక్టీరియా ఇన్ వాటర్. ఆర్గానిక్ కార్బన్. ఆర్గానిక్ కార్బన్ ఉండటం వల్ల వాటర్లో ఏరోబిక్ బ్యాక్టీరియా బాగా పెరుగుతాయి అన్నమాట. ఏరోబిక్ అంటే అవి రెస్పిరేషన్ జరపడానికి ఆక్సిజన్ వాడుకుంటాయి. ఆర్గానిక్ కార్బన్ లీడ్స్ టు డాష్ యాసిడ్ రైన్స్. ఆర్గానిక్ కార్బన్ బాగా పెరిగితే యాసిడ్ రైన్స్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎన్రిచ్మెంట్ ఆఫ్ వాటర్ బై న్యూట్రియంట్స్ లీడింగ్ టు ఎక్సెసివ్ ప్లాంట్ గ్రోత్ అండ్ డిప్లీషన్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ నోన్ యాజ్ డాష్ యూట్రాఫికేషన్. దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ బిట్ ఫర్ యూ. ఎన్రిచ్మెంట్ ఆఫ్ వాటర్ బై న్యూట్రియంట్స్ అంటే వాటర్లో బాగా న్యూట్రియంట్స్ చేరటం వల్ల ఏం జరుగుతుంది? ఎక్సెసివ్ ప్లాంట్ గ్రోత్, అందులో ఉన్న ఆల్గే కానీ చిన్న చిన్న ప్లాంట్స్ కానీ బాగా పెరుగుతాయి. అలా పెరగటం వల్ల అందులో ఉన్న ఆక్సిజన్ మొత్తాన్ని యూజ్ చేసుకోవటం వల్ల డిప్లీషన్ ఆఫ్ ఆక్సిజన్, ఆక్సిజన్ తగ్గిపోతుంది. అలా జరగటాన్ని యూట్రాఫికేషన్ అంటారు. ఇఫ్ ద వాటర్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ద అమౌంట్ ఆఫ్ డిసాల్వ్డ్ ఆక్సిజన్ డాష్ డిక్రీజెస్. వాటర్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయినట్లయితే అందులో డిజాల్వ్ అయి ఉన్న ఆక్సిజన్ కాంటెంట్ తగ్గుతుందన్నమాట, ఎవాపరేట్ అయి బయటకు వెళ్ళిపోద్ది. ఇండస్ట్రియల్ వేస్ట్ కంటైన్స్ ద హెవీ మెటల్స్ డాష్ ఆర్సెనిక్, లెడ్, మెర్క్యూరీ అండ్ కాడ్మియం. ఇండస్ట్రియల్ వేస్ట్స్లో ఉండే హెవీ మెటల్స్ అనమాట, ఇవన్నీ చాలా డేంజరస్. 1 drop ఆఫ్ యూజ్డ్ మోటార్ ఆయిల్ కెన్ పొల్యూట్ డాష్ లీటర్స్ ఆఫ్ వాటర్. 25 liters. వాహనాలు అంటే వెహికల్స్, స్కూటర్, మోటార్ సైకిల్స్ ఇవి సర్వీసింగ్కి ఇచ్చినప్పుడు తీసివేసే 1 drop ఆఫ్ ఇంజన్ ఆయిల్ అది 25 liters వాటర్ని పొల్యూట్ చేస్తుందట.
excessive ingestion of fluoride through water and food causes dash disease. ఫ్లోరోసిస్, ఎక్సెసివ్ ఇంజెక్షన్, లోపలికి తీసుకోవటం, ఇంజెక్షన్, ఫ్లోరైడ్ ఎక్కువగా తీసుకోవటం వల్ల. ఎలా తీసుకుంటాం? వాటర్ ద్వారా, ఫుడ్ ద్వారా. అంటే అక్కడున్న గ్రౌండ్ వాటర్లో ఫ్లోరైడ్ ఎక్కువ ఉన్నట్లయితే ఆ వాటర్ మనం తాగుతాము. అక్కడ పండే పంటలు తిన్నా కానీ మనలోకి ఎక్కువ ఫ్లోరైడ్ వెళ్తుంది అనమాట. అలా వెళ్ళటం వల్ల వచ్చే జబ్బు పేరు ఫ్లోరోసిస్. Environmental pollution can be controlled by taking preventive measures using dash. 4 R's. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే 4 R'ని ఉపయోగించడం ద్వారా. వాట్ ఆర్ 4 R's? ద 4 R's ఆర్ రెడ్యూస్, రీయూస్, రీసైకిల్, రికవర్. 4 R's అనమాట. డిసీజెస్ వేర్ మైక్రోబ్స్ ఆర్ ద ఇమీడియట్ కాజ్ ఆర్ కాల్డ్ డాష్. ఇన్ఫెక్షస్ డిసీజెస్. ద బ్యాక్టీరియం రెస్పాన్సిబుల్ ఫర్ పెప్టిక్ అల్సర్ ఈస్, పెప్టిక్ అల్సర్కి కారణమైన బ్యాక్టీరియం హెలికోబాక్టర్ పైలోరీ. కాలా అజార్ డిసీజ్ ఈజ్ కాస్డ్ బై డాష్. ప్రోటోజోవన్స్ వల్ల కాలా అజార్ అనే డిసీజ్ వస్తుంది. మెనీ కామన్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఆర్ కాస్డ్ బై డాష్. ఫంగి, వేరియస్ టైప్స్ ఆఫ్ ఫంగై వల్ల కామన్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, చర్మవ్యాధులు. The antibiotic penicillin blocks the bacterial processes that build the dash. Cell wall. యాంటీబయాటిక్ పెన్సిలిన్ అనేది ఏం చేస్తుంది? బ్లాక్ చేస్తుంది అంట దేన్ని? బ్యాక్టీరియల్ ప్రాసెస్ దట్ బిల్డ్ ద సెల్ వాల్. బ్యాక్టీరియా దాని చుట్టూ సెల్ వాల్ని క్రియేట్ చేసుకోకుండా ఆపుతుంది అనమాట యాంటీబయాటిక్. దానివల్ల ఆ బ్యాక్టీరియం చనిపోతుంది. ఎగ్జాంపుల్ ఆఫ్ డిసీజ్ స్ప్రెడ్ త్రూ వాటర్ ఈజ్ కలరా. వాటర్ ద్వారా స్ప్రెడ్ అయ్యే ఒక డిసీజ్ కలరా. డయేరియా ఆల్సో. డాష్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. జబ్బు వచ్చిన తర్వాత క్యూర్ చేసుకునే కన్నా రాకుండా ప్రివెంట్ చేసుకోవటం మంచిది అని. ఫీమేల్ మస్కిటోస్ ఫీడ్ ఆన్ హ్యూమన్స్, మీన్స్ హ్యూమన్ బ్లడ్, బికాస్ డాష్. దే నీడ్ హై న్యూట్రిషియస్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్లడ్ టు లే మెచ్యూర్ ఎగ్స్. ఫీమేల్ మస్కిటోసే హ్యూమన్ ఎందుకు కుడతాయి, మన ఎందుకు కుడుతున్నాయి ఆడదోమలే అంటే వాటికి హై న్యూట్రిషియస్ ఫుడ్ కావాలట. అది ఎక్కడి నుంచి వస్తుంది? బ్లడ్లో వస్తుంది. ఎందుకు అంటే టు లే మెచ్యూర్ ఎగ్స్. దానిలో ఫెర్టిలైజేషన్ జరిగి మంచి ఎగ్స్ అది పెట్టాలి అంటే మన బ్లడ్లో ఉన్న న్యూట్రియంట్స్ దానికి అవసరం. అందుకే మన కుడతాయి ఆడదోమలు. జాండీస్ ఈజ్ కాస్డ్ బై సమ్ వైరసెస్ ఎంటరింగ్ ద డాష్. లివర్. జాండీస్ అంటే కామెర్లు అంటారు. అది ఎలా వస్తుంది అంటే కొన్ని వైరస్లు, అంటే జాండీస్ని కలిగించే హెపటైటిస్ వైరస్లు మన లివర్లోకి ఎంటర్ అవటం వల్ల వస్తుంది. మనకి అక్కడ డ్యామేజ్ అయ్యే పార్ట్ లివర్. Please like this video, share this to your friends and subscribe to my channel. Thank you for watching.